జగన్ బీజేపీకి అత్యంత దగ్గరవాడు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ సత్యమే. కానీ ఈ రెండు పార్టీల మధ్య ఈక్వేషన్స్ కారణంగా ఎక్కువగా లాభపడుతోంది ఎవరు? జగనా, బీజేపీనా? బీజేపీతో సఖ్యత జగన్కు లాభిస్తోందా, లేక తానొక ధీశాలి అనే ఒక ఇమేజ్కు డెంట్ కొడుతోందా? డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత జగన్ నుండి వచ్చిన స్పందన, ఇండియా కూటమిపై జగన్ చేసిన విమర్శలు అవసరానికి మించి ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చా? ఈ విషయంలో ఆ పార్టీ కార్యకర్తలు జగన్ వైఖరిని ఎంత వెనకేసుకొస్తున్నా ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయి? అటు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకునేలా జగన్ తన వాయిస్ వినిపించాల్సిన అవసరం లేదా? బీజేపీతో దోస్తీ జగన్కు వ్యక్తిగతంగా లాభించవచ్చు, కానీ ఆ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపే లౌకిక వర్గాలు యాంటీ బీజేపీ ఓటు బ్యాంకును చేజారకుండా జగన్ ఎలా కాపాడుకుంటారు? జగన్ బీజేపీల మధ్య ఉన్న బంధం కేవలం జగన్ కాంగ్రెస్ వ్యతిరేక చరిత్ర వల్లే ఇప్పటికీ కొనసాగుతుందనుకోవచ్చా? నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. ప్రస్తుత భారత జాతీయ రాజకీయాలు ప్రధానంగా రెండు పక్షాల చుట్టూ తిరుగుతున్నాయి. ఒకటి అధికారంలో ఉన్న ఎన్డీఏ కాగా, మరొకటి ప్రతిపక్షాల కూటమి అయిన ఇండియా బ్లాక్. అయితే ఈ రెండు కూటముల్లోనూ చేరకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్న పార్టీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకమైనది. ప్రస్తుతం పార్లమెంటులో వైసీపీకి లోక్సభ మరియు రాజ్యసభ కలిపి మొత్తం 11 మంది సభ్యుల బలం ఉంది. ఆ తరువాతి స్థానంలో బిజు జనతాదళ్ 6 రాజ్యసభ స్థానాలతో నిలిచింది. రాష్ట్ర రాజకీయాల్లో సంఖ్యాపరంగా వైఎస్ జగన్ బలహీనపడినట్లు కనిపిస్తున్నప్పటికీ కేంద్రంలో మాత్రం బీజేపీకి కీలక బిల్లులు ఆమోదం కోసం ఆయన మద్దతు అనివార్యంగా మారింది. మరోవైపు ఏపీలో బీజేపీ ప్రస్తుతం టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ జగన్ను పూర్తిగా దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. దీని వెనుక ప్రధానంగా 3 వ్యూహాత్మక కారణాలు కనిపిస్తాయి. వీటిల్లో మొదటిది బిల్లుల ఆమోదానికి మద్దతు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టే కీలక బిల్లులకు రాజ్యసభలో మెజారిటీ అవసరమైనప్పుడు జగన్ అందించే మద్దతు బీజేపీకి ఎంతో కీలకం. ఇక రెండవ అంశం భవిష్యత్ పొత్తుల సమీకరణాలు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. భవిష్యత్తులో ఒకవేళ టీడీపీ తిరిగి కాంగ్రెస్తో జతకడితే ఏపీలో ప్రత్యామ్నాయంగా జగన్తో కలిసి పోటీ చేసే వెసులుబాటును బీజేపీ అట్టిపెట్టుకోవాలని చూస్తోంది. ఇక మూడవ అంశం కాంగ్రెస్ పుంజుకోకుండా అడ్డుకట్ట వేయడం. జగన్ కాంగ్రెస్ను వీడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి బలమైన కోటగా ఉండేది. ముఖ్యంగా రెడ్డి, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలు కాంగ్రెస్కు వెన్నుముకగా నిలిచేవి. ఒకవేళ బీజేపీ జగన్పై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఆయన ఇండియా కూటమి వైపు చూసే అవకాశం ఉంటుంది. గతంలో జగన్పై కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పటికీ జగన్ ఒకవేళ అరెస్ట్ అయితే మారే రాజకీయ సమీకరణాల్లో ఆ పాత గొడవలు కాంగ్రెస్ జగన్ల దోస్తీకి అడ్డంకి కాకపోవచ్చు. అందుకే జగన్ తిరిగి కాంగ్రెస్ కూటికి చేరితే ఆ పార్టీకి పూర్వవైభవం వచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్న బీజేపీ ఆయన విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తోంది. నిజానికి జగన్ కేవలం బీజేపీకి మద్దతు ఇవ్వడమే కాకుండా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక అప్రకటిత మిత్రపక్షంలా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టే కీలక బిల్లుల విషయంలో ఎటువంటి భేషజాలు లేకుండా బీజేపీకి నిర్ద్వంద్వమైన మద్దతు ప్రకటిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్ లేదా ఇతర ప్రాంతీయ పార్టీలను సైతం తన ట్విట్టర్ ఎక్స్ వేదికగా టార్గెట్ చేయడం గమనార్హం. ఇది కేవలం స్నేహం మాత్రమే కాదు, జగన్కు ఇది ఒక రకమైన రాజకీయ రక్షక కవచం అని కూడా భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు వ్యవహారాన్ని తీసుకుంటే, ఒకవేళ బీజేపీ తలుచుకుంటే జగన్ను పూర్తిగా రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టడం, దర్యాప్తు సంస్థల ద్వారా వేధించడం ద్వారా ఆయనను పనిపట్టే సులువైన పని. కేంద్రంలో అధికారం వారిదే, దర్యాప్తు సంస్థలు వారి పరిధిలోనే ఉన్నాయి. కానీ చిత్రమేమిటంటే గతంలో జగన్ ప్రభుత్వంపై వచ్చిన అనేక ఆరోపణలు లేదా వివాదాస్పద కేసుల్లో ఆయనకు అనూహ్యంగా ఊరట లభిస్తూ వస్తోంది.
ఈ ఊరటను జగన్ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. దర్యాప్తు సంస్థల క్లీన్ చిట్లు, కోర్టు తీర్పులు జగన్కు టీడీపీపై ఎదురుదాడి చేసేందుకు ఉపయోగపడుతున్నాయి. తిరుమల లడ్డు వ్యవహారం ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. జగన్ బీజేపీ మధ్య ఒక చిత్రమైన గివ్ అండ్ టేక్ సంబంధం నడుస్తోంది. జగన్ తన అవసరాల కోసం బీజేపీకి మద్దతు ఇస్తుంటే బీజేపీ తన అవసరాలు, బిల్లుల ఆమోదం, అలానే ఏపీలో టీడీపీని అదుపులో ఉంచుకోవడం కోసం జగన్ను పూర్తిగా దూరం చేసుకోకుండా కాపాడుతూ వస్తోంది. అందుకే బీజేపీ జగన్ను విమర్శిస్తున్నట్లు కనిపిస్తున్నా అది కేవలం పైపైన కనిపిస్తున్న రాజకీయ రంగు మాత్రమే. లోపల మాత్రం ఇరుపక్షాల మధ్య బలమైన రాజకీయ సఖ్యత కొనసాగుతుందన్నది కాదనలేని వాస్తవం. ఇక బీజేపీ అలానే జగన్కు ఈ విచిత్ర బంధం ద్వారా కలిగే ప్రయోజనాలను అటించితే జగన్పై బీజేపీ దోస్తీ ప్రభావం, ప్రజల్లో కలుగుతున్న ఇంప్రెషన్ ఏంటి? కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో టీడీపీ అధికారిక భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రధాని మోదీతో జగన్ నెరవేర్పుతున్న దోస్తీ ఒక బహిరంగ రహస్యం. ఇందులో దాచడానికి ఏమీ లేదు. చివరికి వైసీపీ నేతలు కూడా ఈ విషయాన్ని కాదనలేని పరిస్థితి. అయితే ఇక్కడే ఒక కీలకమైన విశ్లేషణ తెరపైకి వస్తోంది. జగన్ కేవలం తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే పరిమితం కాకుండా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశాలను చేజేతులా వదులుకుంటున్నారని కూడా భావించాల్సి ఉంటుంది. నిజానికి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో జగన్ కనుక తన గళాన్ని బలంగా వినిపించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ముఖ్యంగా డీలిమిటేషన్ వంటి అంశం దక్షిణాది ఉనికికే ముప్పుగా పరిణమించబోతున్న తరుణంలో ఆయన కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడి ఉంటే దేశవ్యాప్తంగా ఆయనకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ వచ్చేది. గత 12 ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ జాతీయ సమస్యల మీద జగన్కు ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకున్న దాఖలాలు చాలా తక్కువ. మహిళా బిల్లులు కావచ్చు, ఆర్థిక విధానాలు కావచ్చు, లేదా ఇతర జాతీయ అంశాల్లో అయినా కేవలం సోషల్ మీడియా పోస్టులకు లేదా ట్వీట్లకు పరిమితమవుతున్నారు తప్ప మీడియా ముందుకు వచ్చి గంభీరంగా మాట్లాడడం లేదు. జాతీయ రాజకీయాల్లో అటెన్షన్ పొందేందుకు ఆయన పెద్దగా ఆసక్తి చూపకపోవడం ఆయనను ఒక ప్రాంతీయ నాయకుడిగానే మిగిల్చేస్తోంది. దీనివల్ల ఆయన తన రాజకీయ స్థాయిని పెంచుకునే సువర్ణ అవకాశాన్ని కోల్పోతున్నారు. బీజేపీకి అనుకూలమైన స్టాండ్ తీసుకున్నప్పుడల్లా జగన్ తనపై ఉన్న కేసులకు భయపడి రాజీ పడుతున్నారనే విమర్శలు టీడీపీతో పాటు సామాన్య ప్రజల్లోనూ వినిపిస్తున్నాయి. వాస్తవానికి జాతీయ అంశాల మీద బీజేపీని తప్పుపట్టినంత మాత్రాన అది కేసుల మీద ప్రభావం చూపుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. అంశాల వారీగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, అవకాశం ఆయనకు ఉన్నాయి. కానీ జగన్ మాత్రం ప్రశ్నించడం కంటే విధేయత చూపడానికే మొగ్గు చూపుతున్నారు. తాను బీజేపీకి అత్యంత నమ్మకస్తున్నని నిరూపించుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఒకవేళ ఆయన గనుక తన వ్యూహాన్ని మార్చుకొని కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ వేదికలపై గళం విప్పి ఉంటే ఈరోజు ఆయన ఇమేజ్ కేవలం ఏపీకే పరిమితం అయ్యేది కాదు. కానీ జగన్ ఎంచుకున్న ఈ సురక్షితమైన రాజకీయ మార్గం ఆయన ఎదుగుదలకు ఒక అదృశ్య ప్రతిబంధకంగా మారుతోంది. మరి భవిష్యత్తులోనైనా ఆయన తన శైలిని మార్చుకుంటారో లేదో వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ మరియు జనసేన వంటివి జాతీయ రాజకీయ సమీకరణాల దృష్ట్యా కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలుపవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ఏపీ ప్రజల ఆలోచన విధానం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఏపీ ప్రజలు తమను తాము భారత పౌరులుగా ఎంతగా గౌరవించుకుంటారో అదే సమయంలో తమ దక్షిణాది గుర్తింపును కూడా అంతే బలంగా నమ్ముతారు. జనాభా ప్రాతిపదికన గనక నియోజకవర్గాల విభజన జరిగితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన ఏపీ వంటి దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్లో తమ ప్రాతినిధ్యాన్ని, తద్వారా తమ రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతాయని తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆందోళన ఉంది. ఈ అంశంలో ప్రజల ఆకాంక్షలకు, రాజకీయ నేతల నిర్ణయాలకు మధ్య స్పష్టమైన అంతరం కనిపిస్తోంది. జగన్ ఎన్డీఏ పక్షంలో లేడు. ఒకవేళ జగన్ డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించి అటు దక్షిణాది రాష్ట్రాల వాయిస్ వినిపించి ఉంటే తన ఇమేజ్ తారాస్థాయికి వెళ్ళి ఉండేది. ఎందుకంటే ఈ బిల్లును పార్టీలు అంగీకరించిన ప్రజలు మాత్రం నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న దళిత, క్రైస్తవ, ముస్లిం వర్గాలు మోదీ జగన్ల మధ్య ఉన్న బంధాన్ని స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా?
నిజానికి వైసీపీ బలం ఎక్కడ ఉంది? ఆ పార్టీకి అండగా నిలిచే రెడ్డి, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ వర్గాల్లో అధిక శాతం మంది లౌకికవాదాన్ని బలంగా నమ్ముతారు. వీరంతా సహజంగానే బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకులు. ఇప్పుడు జగన్ బీజేపీకి సన్నిహితంగా ఉండడం వల్ల ఈ యాంటీ బీజేపీ ఓటు బ్యాంక్ తన చేయి జారిపోకుండా ఆయన ఎలా కాపాడుకుంటారు అనేది ఒక ప్రశ్న. 2024 ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో జతగట్టినా కూడా ముస్లింలు, దళితులు చెప్పుకోదగ్గ స్థాయిలో టీడీపీ అభ్యర్థులకు ఓట్లు వేశారు. అందుకు ప్రధాన కారణం మోదీ, బీజేపీల విషయంలో బాబు, జగన్ల వైఖరి ఒక్కటే అని నమ్మడం. 2014లో ముస్లింలు, క్రైస్తవులు ఏకపక్షంగా వైసీపీ వైపు నిలబడ్డంతోనే గెలుపు అంచుల వరకు వచ్చి బలమైన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. 2024లో వైసీపీ సీట్ల సంఖ్య గణనీయంగా పడిపోవడానికి కారణాల్లో సెక్యులర్ ఓటు బ్యాంకు దూరం అవ్వడం కూడా ఒక కారణం అనుకోవచ్చు. కాంగ్రెస్ వ్యతిరేక చరిత్ర జగన్ను బీజేపీకి దగ్గరగా ఉంచుతోందా? వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం జగన్ను ఇబ్బందులకు గురిచేయడం, జైలుకు పంపడం వంటి పరిణామాలు జగన్లో ఆ పార్టీపై బలమైన ద్వేషాన్ని నింపాయి. బీజేపీకి కూడా కాంగ్రెస్ ప్రధాన శత్రువు కాబట్టి శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రం ఇక్కడ సరిగ్గా సరిపోయింది. కానీ రాజకీయాల్లో కేవలం పాత గొడవలు మాత్రమే పొత్తులు నిర్ణయించవు. ప్రస్తుతానికి జగన్ తన రాజకీయ ఉనికి కోసం, కేంద్రంలో అండ కోసం బీజేపీతో సర్దుబాటు చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో తనను నమ్ముకున్న లౌకిక ఓటర్లలో వస్తున్న అసంతృప్తిని ఆయన ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి. ముగింపుగా చెప్పాలంటే జగన్, బీజేపీల మధ్య సాగుతున్న ఈ రాజకీయ ప్రయాణం ప్రస్తుతం స్ట్రాటజిక్ నెసెసిటీలా కనిపిస్తోంది. జగన్కు కేంద్రం నుండి రక్షణ, బీజేపీకి పార్లమెంటులో మద్దతు, ఇలా ఇరువురికి తక్షణ ప్రయోజనాలు చేకూరుతున్నప్పటికీ దీర్ఘకాలంలో ఇది జగన్ రాజకీయ ఎదుగుదలకు, ఆయన ఓటు బ్యాంకుకు సవాలుగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అటు దక్షిణాది ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డం, సెక్యులర్ ఓటు బ్యాంకులో వస్తున్న అసంతృప్తిని జగన్ ఎలా అధిగమిస్తారనేది ఆయన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కేవలం పాత కాంగ్రెస్ వైరాన్ని దృష్టిలో ఉంచుకోకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గలం విప్పినప్పుడే జగన్ ఒక జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇందుకోసం జగన్, బీజేపీ, కాంగ్రెస్లను తులనాడాల్సిన పని లేదు. అలానే ఈ రెండు పార్టీలను అవసరానికి మించి సమర్థించాల్సింది లేదు. ఆయన ప్రజాపక్షంగా రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా ముందుకెళ్తే దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.